రెడ్డి కమ్మ జనాభా తక్కువగా ఉంది, ఆధిపత్యం ఎక్కువ అంటూ ఇటీవల బీఎస్పీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే స్వాతంత్రానంతరం ఏపీలో బీసీ ఎమ్మెల్యేలు నామమాత్రంగా ఉన్నారని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి 658 మంది ఎమ్మెల్యేలు, అలాగే కమ్మ సామాజిక వర్గం నుంచి 549 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారని లెక్కలు వెల్లడించారు. అయితే ఇక రజకుల నుంచి ఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ఇంతవరకు శాసనసభలో వడ్డరులకు ప్రాతినిధ్యం దక్కలేదు అని అంటున్నారు. సో ఏపీ బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. స్వాతంత్రం వచ్చాక ఏపీలో వివిధ కులాల నుంచి ఎమ్మెల్యేలు, అసలు వాళ్ళ జనాభా ఎంత ఉంది, వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఎన్నికారనే విషయాన్ని ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సామాజిక వర్గం జనాభా ఎమ్మెల్యేల సంఖ్య పరంగా చూసుకుంటే ఇక రెడ్లు సామాజిక వర్గం నుంచి 20 లక్షల జనాభా ఉంటే అక్కడ ఎమ్మెల్యేల సంఖ్య 658గా ఉంది. అలాగే కమ్మ చూసుకుంటే 14 లక్షలు వాళ్ళు జనాభా ఉంటే 549 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇక కాపులో 40 లక్షలు వాళ్ళు జనాభా ఉంటే 314 మంది ఎమ్మెల్యేల సంఖ్యగా మనం చూడొచ్చు. ఇక తూర్పు కాపులు ఇందులో చూసుకుంటే 16 లక్షల మంది జనాభా ఇందులో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం 80 మాత్రంగానే ఉంది. సో ఒకసారి ముస్లిం షేక్ వాళ్ళ జనాభా 24 లక్షలు చూసుకుంటే దాంట్లో 54 మంది ఎమ్మెల్యేల సంఖ్యగా మనం చూడొచ్చు. అండ్ ఇంకా గౌడ కులస్థానికి చెందిన 10 లక్షల మంది జనాభా ఉంటే ఇందులో 50 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉందన్నమాట. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళ జనాభా ఏ విధంగా ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య ఏ విధంగా ఉంది అనేది బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు వెల్లడించారు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సామాజిక వర్గం జనాభా ఎమ్మెల్యేల సంఖ్య చూసుకుంటే దీంట్లో యాదవులు 26 లక్షల మంది ఉంటే కేవలం దాంట్లో ఎమ్మెల్యేల సంఖ్య 46 మాత్రమే ఉంది. పద్మశాలీలు 88 లక్షల మంది ఉంటే దాంట్లో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక శెట్టి బలిజకు చెందిన దాంట్లో 6 లక్షల మంది జనాభా ఉంటే వాళ్ళలో 18 లక్షలు ఉన్నారు. వాల్మీకి బోయిన్ చూసుకుంటే 13 లక్షల మంది జనాభా ఉంటే 17 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉంది. ఇక రజకులు చూసుకుంటే దాంట్లో 12 లక్షలు ఉంటే కేవలం దీంట్లో ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. వడ్డరి కులానికి చెందిన మంది 10 లక్షల ఉంటే దాంట్లో 0, అంటే ఒక్కరికి కూడా ఒక్క ఎమ్మెల్యే పోస్ట్ అనేది రాలేదు. అంటే అనూహ్యంగా రజకులు అంతమంది జనాభా ఉంటే దాంట్లో ఒక్కరు మాత్రమే ఎందుకు ఎమ్మెల్యేగా ఉన్నారనే విషయాన్ని మరి బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు వెల్లడించారు. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. జగన్ ప్రభుత్వ సర్వే ప్రకారం వివిధ కులాల జనాభా, అండ్ ఈ విషయాన్ని కూడా పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఎందుకు జగన్ ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వే విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు అని. అయితే దీంట్లో కాపులు చూసుకుంటే వాళ్ళ జనాభా 41,73,211 మంది ఉన్నారు. అండ్ రెడ్లు చూసుకుంటే దీంట్లో 20,84,416 మంది జనాభా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గంలో చూసుకుంటే 14,32,725 మంది జనాభా ఉన్నారు. దాంట్లో వైసీ కులానికి చూసుకుంటే 7,51,685 మంది ఉన్నారు. ఇక్కడ అండ్ బ్రాహ్మణ కులానికి చెందిన జనాభా ఒకసారి చూసుకుంటే 3,62,729 మంది ఉన్నారు. ముస్లిం షేక్లో చూసుకుంటే వాళ్ళు మొత్తం కలిపితే 24 లక్షలు ఉన్నారు. 24 లక్షలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉందనేది మనం చూసాం. సో ఇది జగన్ ప్రభుత్వ సర్వే ప్రకారం వివిధ కులాల జనాభా, కాపులు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంతమంది ఉన్నారు. అయితే దీంట్లో రెడ్లు చూసుకుంటే దీంట్లో కాపుల జనాభా 41 లక్షల పైన ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మనం చూసాము. రెడ్లు అండ్ కమ్మ కంటే రెడ్లు చాలా మంది 20 లక్షల పైనే ఉన్నారు. వైసీ కులానికి అంటే కూడా కమ్మ సామాజిక వర్గం 14 లక్షల పైనే ఉన్నారు. వైశ్యులు 7 లక్షలు ఉంటే ఇక్కడ బ్రాహ్మలు 3 లక్షలే ఉన్నారు. అండ్ అల్టిమేట్ గా ముస్లిం షేక్ చూసుకుంటే దాదాపుగా 24 లక్షల మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ స్క్రీన్ చూద్దాం. సో రెడ్డి కమ్మ జనాభా తక్కువ, ఆధిపత్యం ఎక్కువ. వాళ్లలో జనాభా తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్లకు మాత్రమే ఎందుకు ఆధిపత్యం ఎక్కువగా ఉంది. బీసీల్లో అంతమంది జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఆధిపత్యం ఎందుకు తక్కువగా ఇచ్చారు, ఎందుకు వాళ్ళని అంత తక్కువగా చూస్తున్నారు అనే ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేశారు. ఒకసారి మనం చూసుకుందాం. రెడ్డి కమ్మ జనాభా తక్కువ, ఆధిపత్యం ఎక్కువ అంటే కమ్మ ఎమ్మెల్యేలు 35, అంటే 2024 అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే కమ్మ ఎమ్మెల్యేలు 35, జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 3.3
3.1% ఉన్నారు. ఇక అదే 2024 అసెంబ్లీలో రెడ్డి ఎమ్మెల్యేలు 32, జనాభా 4.8% ఉన్నారు. అంతకు ముందు ఎలక్షన్లో చూసుకుంటే 2019 అసెంబ్లీలో 2 రెడ్డి ఎమ్మెల్యేలు 53% ఉన్నారు. అంటే వాళ్ళలో జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్లలో ఇచ్చిన ప్రాధాన్యత మాత్రం ఎక్కువ అని చెబుతున్నారు. నెక్స్ట్ చూసుకుందాము. 2024 అసెంబ్లీలో లెక్కలు ఆ విధంగా ఉంటే రెడ్డి కమ్మ జనాభా తక్కువ, దీంట్లో కూడా ఆధిపత్యం ఎక్కువ అని అంటున్నారు. ఏ పార్టీ అయినా రాయలసీమ నుంచే ఉండాలి అని లెక్క వాళ్ళది. 25 మంది రెడ్డి ఎమ్మెల్యేలు, అలాగే రాయలసీమలో బీసీలను గెలవనివ్వరు. టీడీపీ, వైసీపీ 2 పార్టీలు కూడా మోసం చేశాయని అంటున్నారు. బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు ఇప్పటి వరకు రాజ్యాధికారం దక్కని కులాలకు స్వాతంత్రం రానట్లేని అభిప్రాయపడ్డారు. అయితే బీసీల రాజ్యాధికారం విషయంలో అటు టీడీపీ కానీ వైసీపీ కానీ చాలా అన్యాయం చేశాయి, ఇది తగదు అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. మరి ఎందుకు జగన్ ఎన్నికల టైంలో ఎందుకు ఈ సర్వేను వెల్లడించలేదు? నిజంగా అప్పుడు వెల్లడించి ఉంటే కనుక అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బీసీ నేతలకు ఎమ్మెల్యేలకు అన్యాయం జరుగుతుందనే విషయం స్పష్టంగా అర్థమయ్యేది. అందుకనే రాజ్యాధికారం విషయంలో టీడీపీ వైసీపీ కూడా ఇప్పటికీ కూడా 2 పార్టీలు కూడా మోసం చేస్తున్న విషయాన్ని మరీ వెల్లడించారు. అసలు ఆయన లెక్కలేంటి, ఏ నివేదికల ఆధారంగా ఏ విషయాలు వెల్లడించారనేది ఇప్పటివరకు మనం చూసాము. ఏ పార్టీ అయినా కూడా రాయలసీమ నుంచే గెలవాలనేది ఒకటి పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి రాయలసీమ నుంచి ఖచ్చితంగా ఉంటారనే విషయాన్ని వెల్లడించారు. ఇక 2 బీసీ కులాలు కలిస్తే కమ్మ జనాభా కంటే ఎక్కువ, 3 కులాలు కలిస్తే రెడ్డి జనాభా కంటే ఎక్కువ, అండ్ ముస్లిం షేక్ యాదవ కులాల జనాభా ఎక్కువ, రెడ్డి కమ్మ జనాభా కంటే ఎక్కువ ఉంది. అంటే వాళ్లకు జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రాతినిధ్యం తక్కువగానే ఇచ్చారు. బీసీ రెడ్డి కమ్మ వాళ్ళ జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఎందుకు ఎక్కువగా ఇచ్చారు అంటే మేం కనిపించట్లేదు అనే విషయాన్ని మరీ వెల్లడించారు. అయితే స్వాతంత్రానంతరం ఏపీలో బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నామమాత్రంగానే ఉన్నారు. ఎందుకు మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మేము మా గళాన్ని వినిపించాలి అని అనుకుంటే శాసనసభలో అడుగు పెడితేనే మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము గళమెత్తే అవకాశం మాకు లభిస్తుంది, కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మరీ బీఎస్పీ నేత మాజీ ఐపీఎస్ పూర్ణచంద్రరావు మరీ అభిప్రాయపడ్డారనమాట. ఒక్కసారి రాజ్యాధికారంలో బీసీలకు ఏ విధంగా అన్యాయం జరిగింది? ప్రతి జిల్లాలో కమ్మ రెడ్డి జనాభా తక్కువగా ఉంటారు, ఎస్సీ బీసీల జనాభా ఎక్కువ అయినప్పటికీ కూడా మాకిచ్చే ప్రాధాన్యత మీరిచ్చేది చాలా తక్కువ. ఇక ఏపీలో బీసీ ఎమ్మెల్యేలు రాష్ట్ర బీసీలు రాజకీయ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మీరెందుకు ఆలోచించట్లేదు మా విషయంలో? మాకు గళమెత్తే అవకాశాన్ని, శాసనసభలో గళమెత్తే అవకాశాన్ని మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఏంటి స్క్రీన్ పైన మనం చూసాము, ఎవరెవరికి ఏ విధంగా అన్యాయం జరిగిందో, ఏ నివేదికల ఆధారంగా ఆయన ఏ విషయాలు, ఆయన దగ్గర డేటా అంతా ఉంది కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజ్యాధికారంలో బీసీలకు అన్యాయం పైన బీఎస్పీ పూర్ణచంద్రరావు గళమెత్తారు. రైట్, ఈ విషయాలన్నిటిపైన కూడా విశ్లేషణ చూద్దాం. అసోసియేట్ ఎడిటర్ రాజు విశ్లేషణ చూద్దాం. రాజు ఏంటి రాజ్యాధికారం దక్కని కులాలకు స్వాతంత్రం రానట్లేని ఎందుకు అభిప్రాయపడ్డారో, అసలు ఆయన లెక్కలేంటి? బీసీ రాజ్యాధికార విషయంలో 2 పార్టీలు కూడా అన్యాయం చేశాయి. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మాకు అన్యాయమే జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ కూడా మాకు అన్యాయమే చేస్తున్నారని మరీ అభిప్రాయపడ్డారు. అసలేంటి ఆయన నివేదిక ఏంటి, ఆయన లెక్కల ప్రకారం సేకరించిన డేటా ఏంటి? రైట్ శ్రీదేవి, మొత్తానికి మనం చూస్తున్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సామాజిక వర్గాల వారీగా జనాభా, అలాగే వారికి చట్టసభల్లో దొరికినటువంటి ప్రాతినిధ్యం, ఇదంతా కూడా ఇప్పుడు చాలా కూలంకషంగా మీరు చాలా చక్కగా వివరించారు. అయితే ఇక్కడ ఈ లెక్కలన్నీ కూడా మీరు చెప్పినట్టు బీఎస్పీ నేత అయినటువంటి పూర్ణచంద్రరావు దీన్ని బయటపెడుతూ ఆయన చాలా ఆవేదనతోటి ఈ ప్రసంగం కూడా చేసేటువంటి సందర్భంలో బీసీలకి రాజ్యాధికారం రావాలి అనేది ఒక కలగానే మిగిలిపోయింది అని చెప్పేసి ఆయన ఈ కొన్ని లెక్కలు బయటపెట్టినటువంటి పరిస్థితి. పాపులేషన్కి సంబంధించి మనకు జనగణన జరగపోయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంలో ఎన్నికల సమయంలో ఆయన ఒక సర్వే చేయించినటువంటి ఒక నివేదికను ఆయన బయటపెట్టి ఇంత జనాభా ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాలకి ఎంతమంది ఎమ్మెల్యేలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రాతినిధ్యం వహించారనేటువంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా ఆయన బయటపెట్టారు.
బయటపెట్టడమే కాకుండా బడుగులకు రాజ్యాధికారం ఎందుకు రావడం లేదు, ఈ లెక్కలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది అనేటటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. అయితే నిజంగా ఆయన చెప్పినటువంటి లెక్కలను బట్టి చూస్తూ ఉంటే కేవలం 2 సామాజిక వర్గాలు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నాయి, వాళ్ళకే ఎక్కువగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లభిస్తోంది అనేటటువంటి అంశాన్ని ఆయన చెప్పగానే చెప్పారు. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఇప్పుడు మీరు బయట పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి లెక్కల ప్రకారం 20 లక్షల మంది జనాభా ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 658 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎంత దారుణమైనటువంటి విషయం అయితే యాదవులు 26 లక్షల మంది ఉన్నారు. అంటే రెడ్డి సామాజిక వర్గానికంటే దాదాపుగా 6 లక్షల మంది అత్యధికంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవులుంటే వారు ఆ శాసనసభలో అడుగుపెట్టినటువంటి వాళ్ళ సంఖ్య 46 మంది. అంటే దగ్గర 6 లక్షల పైచిలకు జనాభా ఎక్కువగా ఉన్నటువంటి యాదవుల కంటే దాదాపుగా కూడా 610 మందికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు శాసనసభలో అడుగుపెట్టినటువంటి సిచ్యువేషన్. సో ఇంత తేడా అంటే దాదాపు ఎన్ని వందల రెట్లు వీళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేది ఈ లెక్కల బట్టి చూస్తే తెలుస్తోంది. అంటే ఇక రాజ్యాధికారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో అదే అంశాన్ని ఆయన ప్రశ్నించారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 14 లక్షల మంది జనాభా ఉంటే 549 మంది ఇప్పటికే అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. అదే లెక్క మనం కానీ చూసుకుంటే దాదాపుగా వాల్మీకి బోయ అనేటటువంటి ఒక కులానికి సంబంధించి వాళ్ళు 13 లక్షల మంది ఉన్నారు. అంటే కమ్మ సామాజిక వర్గానికంటే 1 లక్ష మంది తక్కువ జనాభా ఉన్నటువంటి బోయ వాల్మీకి అనేటటువంటి సామాజిక వర్గం నుంచి 17 మంది మాత్రమే ఉన్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గం 14 లక్షలైతే వారి కంటే 2 లక్షల మంది మాత్రమే జనాభా తక్కువ ఉన్నటువంటి రజక సామాజిక వర్గం నుంచి 1 ఎమ్మెల్యే మాత్రం ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాగే వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించి 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికంటే 4 లక్షల మంది తక్కువగా ఉంటే ఒక్కరు కూడా ఈ రోజుటికి అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. 10 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గమైనటువంటి వడ్డెర సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు శాసనసభలో ప్రాతినిధ్యం లభించలేదు. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏమర్థమవుతుంది? బడుగులుగానే మిగిలిపోతున్నారు రాజకీయాల్లో. సో రాజకీయ పరమైనటువంటి స్వాతంత్రం బడుగులకు రావట్లేదు. రాజ్యాధికారం ద్వారా ఖచ్చితంగా ఆయా సామాజిక వర్గాల అభివృద్ధి ఉంటుంది అనేటటువంటి నానుడి ఏదైతే ఉందో అదే అంశాన్ని ఇక్కడ ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాజు 1 మినిట్ అయితే ఇక్కడ అల్టిమేట్ గా మనం డిస్కస్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రజకులు అండ్ వడ్డెర జాతి కులస్తులు. రజకులు చూసుకుంటే 12 లక్షల్లో ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ వడ్డెరలో 10 లక్షల మంది జనాభా ఉంటే ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పటి వరకు 0. అంటే ఏంటి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు వీళ్ళిద్దరి విషయంలో ఇంతగా అన్యాయం జరిగింది? అండ్ బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు ఇప్పుడు మాత్రమే ఈ విషయాన్ని ఎందుకు ఇంత ప్రస్ఫుటంగా వివరించారని అనుకోవచ్చు. ఆయన పోరాటం ఎప్పటి నుంచో చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు? అంటే ఇప్పటికే బీఎస్పీకి సంబంధించి పూర్ణచంద్రరావు అనేటటువంటి ఆయన ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఆయన. సో ఆయన గత కొంతకాలంగా ఈ బీసీలకు సంబంధించి రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పట్టణాలు కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ బీసీలు అలాగే కాపులు వీళ్ళంతా కూడా కలిసి రాజ్యాధికారం సాధించాలి అనేటువంటి ఒక నినాదంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆయన ఇటీవల బయటపెట్టారు. బయటపెట్టినటువంటి సందర్భంలోనే ఈ అంశాలన్నీ కూడా మనకు వెలుగులోకి వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు ఒక లెక్క చెప్పారు, అంటే చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రజకులు వడ్డెర ఈ 2 సామాజిక వర్గాలు బీసీ, ఈ 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి జనాభా మనం కానీ తీసుకుంటే 22 లక్షల మంది ఉన్నారు. మరి ఈ 22 లక్షల మందికి సంబంధించి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్యే 1947 నుంచి 2024 వరకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను కానీ మనం చూసుకుంటే కేవలం ఒక్కరు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి. అదే రెడ్డి సామాజిక వర్గం 20 లక్షల మంది ఉన్నారు. ఈ 2 సామాజిక వర్గాలలో 22 లక్షల మంది ఉన్నారు. అంటే రెడ్డి సామాజిక వర్గానికంటే 2 లక్షల మంది ఎక్కువ ఉన్నటువంటి రజక వడ్డెర
సంబంధించినటువంటి సామాజిక వర్గాల్లో ఒక్కరు మాత్రం అసెంబ్లీ అడుగు పెడితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 658 మంది అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు 14 లక్షల మంది ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరిని కానీ మనం కానీ లెక్కేస్తే 22 లక్షల మంది, అంటే వీళ్ళకంటే 8 లక్షల మంది అధికంగా ఉన్నారు. ఎవరికి? మన కమ్మ సామాజిక వర్గానికంటే. మరి కమ్మ సామాజిక వర్గానికంటే అంతమంది ఎక్కువగా ఉన్నటువంటి ఈ రజక వడ్డెరకు సంబంధించినటువంటి వాళ్ళలో వీళ్ళు ఒకరైతే వాళ్ళు 549 మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఎక్కడ రాజ్యాధికారం బడుగులకు అందుతుంది? బడుగులకు ఎందుకు రాజ్యాధికారం రావట్లేదు? పాపులేషన్ ఎక్కువగా ఉంది. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ పరంగా కేవలం వీళ్ళు ఓటు బ్యాంకుగానే, ఓటేసేటటువంటి ఒక యంత్రాలుగానే, మానవ యంత్రాలుగానే మిగిలిపోతున్నారు తప్ప ఓటు తమకు వేపించుకునేటటువంటి స్థాయికి వీళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారు? 1947 నుంచి నేటి వరకు ఇంత కాలం అవుతున్నా కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి ఇంకా కూడా వీళ్ళకి రాజ్యాధికారం ఎందుకు రావడం లేదు? సరే, రాజ్యాధికారం పక్కన పెడదాం, కనీసం ప్రాతినిధ్యం. ఇప్పుడు మనం చూస్తున్నాం, జనాభాని బట్టి సీట్ల సంఖ్య పెంచాలి అని చెప్పేసి కొన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. మరి మీరు అదే ఆందోళన సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి జనాభాని బట్టి వాళ్ళకి సీట్లు కేటాయించాలి అని ప్రశ్నించేటటువంటి దమ్ము ఈ రాజకీయ పార్టీలకి ఉందా? ఇటీవల మనం చూసాం, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సమావేశం నిర్వహించారు. అందులో జనాభాని బట్టి మీరు కానీ సీట్లు కానీ కేటాయిస్తే మేము ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి అంశాల్లో అరే ఇంతమంది జనాభా ఉన్నారు, వీళ్ళకి నుంచి కనీసం ఒక్కరు కూడా ఇంకా అసెంబ్లీ మొహం చూడని, అసెంబ్లీలో అడుగు పెట్టనేటువంటి సామాజిక వర్గాలు ఈరోజు చాలామంది ఉన్నారు. ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఒక్కరికన్నా అవకాశం కల్పిస్తాం అనేటటువంటి ఆలోచన ఏ ఒక్క పార్టీ అయినా చేస్తోందా? దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి పూర్ణచంద్రరావు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాని కానీ మనం కానీ చూసుకుంటే మొత్తం జనాభాలో 9.64% అంటే దాదాపు 41,73,211 మంది ఒక్క కాపుకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మరి కాపుల్లో ఎంతమంది ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు? కాపులకి ఎందుకు రాజ్యాధికారం రావటం లేదు? కాపులకి ఇంతమంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలతో పాటు పోల్చుకుంటే మనం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఉంది. సరే, బీసీలకు సంబంధించి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ లెక్కలు చూసుకుంటే సో బీసీలు ఎక్కువగా ఉన్నారు అన్ని కలుపుకుంటే. కేవలం ఒకే ఒక సామాజిక వర్గం కింద లెక్క వేస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించి దాదాపు 41,73,211 మంది ఉన్నారు. మరి ఇంతమంది ఉంటే వాళ్ళ ద్వారా ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు నేటి వరకు 314 మంది మాత్రమే. అంటే 40 లక్షల మంది కాపులుంటే వాళ్ళలో పెట్టింది 314 మంది. వాళ్ళకంటే సగం మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళకంటే సగమే ఉన్నారు. అంటే 20 లక్షలు ఉంటే వాళ్ళు 658 మంది ఉన్నారు. అంటే దాదాపు డబల్ కాదు కదా, తక్కువ, సగం తక్కువ ఉన్నటువంటి. అంటే ఈ ఈక్వేషన్స్ ఏంటి? ఇప్పుడు అక్కడ వాళ్ళు జనాభా ఎక్కువగా ఉన్నారు, ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఇక్కడ జనాభా తక్కువగా ఉన్నారు, వాళ్ళకు మాత్రమే ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది. ఇక్కడ రెడ్లు అండ్ కాపు చూసుకుంటే ఇక్కడ 40 లక్షలు ఉంటే అక్కడ 20 లక్షలు ఉన్నారు, అక్కడ 658, 314. అలాగే కమ్మ చూసుకుంటే ఇక్కడ 14 లక్షలు ఉన్నారు, మళ్ళీ 548 మంది ఉన్నారు. ఏంటి ఈక్వేషన్స్ ఎందుకు ఇలా మారిపోతున్నాయి? జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాతినిధ్యం కూడా ఎక్కువగా ఉండాలి కదా. తక్కువ ఉన్న చోట ప్రాతినిధ్యం ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఇక్కడ ఎక్కువగా ఉన్న చోట ఎందుకు ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే అదే కదా ఇప్పుడు సమస్య. అదే 1947 నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే రాజ్యాధికారం అనేది కొంతమంది గుప్పిట్లో చేరిపోయింది. ఈ సామాజిక వర్గాల వారే రాజకీయం చేయాలి, ఈ సామాజిక వర్గాల వారే అసెంబ్లీలో అడుగుపెట్టాలి. అంటే ఇటీవల చైతన్యం వచ్చింది కాబట్టి కనీసం ఈ స్థాయిలో అయినా వీళ్ళు వెళ్తున్నారు. కొంతమంది అయితే ఇంతకుముందు మనం చూసాం, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పేసి కొంతమంది భారీ ఎత్తున ఓటు బ్యాంకు కోసం చేసినటువంటి రాజకీయాలు మనం చూసాం. అయితే జనాభా ఎక్కువకున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఏకతాటిపైకి వస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించవచ్చు. కానీ అలాంటి ప్రయత్నం కూడా జరగడం లేదు. ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు కేవలం ఒక ఓటు బ్యాంకుగానే మారిపోయినటువంటి పరిస్థితి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు. వీళ్ళలో ఖచ్చితంగా రాజకీయ చైతన్యం రావాలి. ఇంతమంది జనాభా ఉన్నటువంటి మనం ఇంకా కూడా పరిపాలనలోకి వెళ్ళలేకపోతున్నాం, ఇంకా కూడా రాజ్యాధికారాన్ని సాధించలేకపోతున్నాం, ఇంకా కూడా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టినటువంటి కులాలు చాలా ఉన్నాయి.
ఇంకా కూడా అసెంబ్లీ మొహం చూడనటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. మరి బీసీలంతా కూడా ఏకమయ్యి ఈ రకంగా ఏదైతే రాజకీయ చైతన్యంగాని పొందితే ఖచ్చితంగా అదేం పెద్ద విషయం అయితే కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని సామాజిక వర్గాల చేతిలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా ఈ ఆయా సామాజిక వర్గాలు వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు వినడం, కేవలం మేము ఓటు వేసే వాళ్ళమే, మేము రాజకీయాలకు పనికిరాము, మేము కేవలము సేవకులమే, పరిపాలకులం కాలేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనని వాళ్ళ మైండ్లో చొచ్చింపజేయడం వల్ల ఈరోజు రాజ్యాధికారం పొందలేకపోతున్నారు. సో రాజ్యాధికారం కోసం ఇంతమంది జనాభా ఉండి కూడా తక్కువ జనాభా, తమ కంటే చాలా తక్కువ జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వస్తుంది 1947 నుంచి అనేటటువంటి అంశాన్ని పూర్ణచంద్రరావు అక్కడ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా పక్కన పెడితే, అంటే ఇంతమంది జనాభాని మనం పక్కన పెడితే ఇక్కడ ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఒక్క రాయలసీమ నుంచి, అంటే నాకు తెలిసి రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి అటు ప్రకాశం జిల్లాను కలుపుకుంటే 62 అసెంబ్లీ స్థానాల వరకు ఉంటాయి. ఒకవేళ అక్కడ ప్రకాశం జిల్లాను తీసేస్తే నాకు తెలిసి 52-54 స్థానాలు ఒక రాయలసీమ 4 జిల్లాల్లో ఉంటాయి. అందులో 25 మంది ఎమ్మెల్యేలు ఒక్క రెడ్డి సామాజిక వర్గం నుంచే వస్తున్నారు. అంటే దాదాపు రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు 25 మంది రాయలసీమ నుంచి వస్తే, ఆ 50 మంది రాయలసీమ నుంచి వస్తే అందులో 25 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే వస్తున్నారని చెప్పేసి ఆయన లెక్కల్లో బయటపెట్టినటువంటి పరిస్థితి. ఇంకెక్కడ రాజ్యాధికారం వస్తుంది? వడ్డెరకు సంబంధించిన సామాజిక వర్గాన్ని ఇందాక మనం చూసాం. కనీసం ఇప్పటి వరకు ఒక్క వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కూడా ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు రాజకీయ చైతన్యం అనేది చాలా అవసరం. రాజకీయం అనేది కులాలకి, అలాగే ప్రాంతాలకి, మతాలకి కాకుండా అతీతంగా సామరస్యంతో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కులాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నమో చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఆయన వాస్తవికతను ప్రజల ముందుంచడం, ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ చైతన్యం రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఆ విషయాన్ని బయటపెట్టారు. సో మనం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే, బడుగులకు ఖచ్చితంగా రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారం రావాలంటే వాళ్ళలో రాజకీయ చైతన్యం పెరగాలి. రాజకీయ చైతన్యం పెరగడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకోవాలి, ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మనం ఈ స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ ఏదో సామాజిక వర్గాలకి వచ్చేసింది, లేకపోతే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం కాదు అనేది మాత్రం అందరూ కూడా గమనించాల్సినటువంటి. కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం గురించి, ఆయా వర్గాలకు సంబంధించిన అన్యాయం గురించి ప్రజల్లోకి వెల్లడిస్తేనే ఆ విషయాలు ఏంటనేది తెలుస్తాయంటున్నారు. ఓకే, ఇప్పుడు 47 నుంచి 24 వరకు ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం జరగలేదు. ఇక మీదటైనా, ఇప్పుడు ఆయన విషయాలు డేటాతో సహా వెల్లడించారు కాబట్టి, ఇక మీదటైనా కూటమి ప్రభుత్వంలో వాళ్లకు న్యాయం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇక్కడ ప్రభుత్వం అంటే ఇక్కడ మనకు కావాల్సింది పథకాలు కాదు, వాళ్ళు ఇచ్చేటటువంటి సబ్సిడీలు కాదు, అలాగే వాళ్ళు ఇచ్చేటటువంటి తాయిలాలు కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే రాజ్యాధికారం కావాలి. సో రాజ్యాధికారం కావాలి అంటే ఏం చేయాలి? అందరూ కూడా రాజకీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. తాము ఇప్పటి వరకు కోల్పోయినటువంటి ఈ రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. సో ఇది ఎవరికి వాళ్ళలో రావాల్సినటువంటి ఒక చైతన్యం ఇది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం సామాజిక వర్గాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయనేది అందరూ కూడా చూస్తున్నాం. మరి ఆయా సామాజిక వర్గాలేమో రాజకీయ చైతన్యంతో అధికారంలోకి రావాలి, రాజ్యాధికారం మా చేతుల్లోనే ఉండాలి, మేము చెప్పింది జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏకతాటిపైకి వచ్చి ఏ విధంగా అయితే వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారో, ఆ సామాజిక వర్గాలు కూడా, అంటే వెనుకబడిన సామాజిక వర్గాలు కూడా రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి చాలా సహృద భావంతో, సహోదర భావంతో ఎన్నికలు పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎన్నికలు అంటే మాకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, మేము కేవలము ఉదయం 8 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయితే సాయంత్రం 5 క్లోజ్ అయ్యే లోపల వెళ్ళి ఓటేసి వచ్చేటటువంటి ఒక ఓటర్ మాత్రమే అనేటటువంటి విషయాన్ని మరిచిపోయి మేము కూడా పోటీ చేయాలి, నా పేరు కూడా ఆ బ్యాలెట్ పేపర్లో ఉండాలి, నా పేరు కూడా ఆ ఈవీఎంలో ఉండాలి అనేసి ఆయా సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి మేధావులు, ప్రముఖులు రాజకీయ చైతన్యంతో ముందుకు వస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఏదో సామాజిక వర్గాలు తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి రాజ్యాధికారం వచ్చేసింది, లేకపోతే వాళ్ళకి జనాభా తక్కువ, ప్రాతినిధ్యం ఎక్కువ అని చెప్పేసి ఇంట్లో కూర్చొని లెక్కలు చూసుకుంటూ మాట్లాడుకోవడం వల్ల
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక 10, 15, 50 ఏళ్ళు అయినా సరే ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది. రాజకీయ చైతన్యం రావాలి, సమాన హోదా రావాలి, సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం చేసేటటువంటి డ్రైవ్ కూడా ఆ ఉద్దేశంతోనే అందరిలో కూడా రాజకీయ చైతన్యం రావాలి, ఇక్కడ కులాలను రెచ్చగొట్టడం లేకపోతే కులాల మధ్య వైషమ్యాలు పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎవరు ఈ కార్యక్రమం చేయలేదు. ఈవెన్ పూర్ణచంద్రరావు కూడా ఆ విషయాన్నే ఆయన చెప్పారు. కేవలము బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనేటువంటి ఆవేదన ఆయన బయటపెట్టారు. ఈ వాస్తవాలను చూపించేటటువంటి ప్రయత్నమే ప్రైమ్ లైన్ కూడా చేస్తోంది. రైట్ రాజు, ఇట్స్ వెరీ గుడ్ అనాలిసిస్. సో అది పూర్ణచంద్రరావు ఆవేదన మాత్రమే. డేటా ప్రకారం ఆయా వర్గాలకు జరుగుతున్న ఆవేదనను ఆయన వివరించారు. రాజ్యాధికారంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఆయన గళమెత్తారు. ఇక మీదటైనా శాసనసభల్లో, చట్టసభల్లో మాకు జరుగుతున్న అన్యాయం గురించి మాకు స్థానం కల్పించండి, అవకాశాన్ని కల్పిస్తే మాకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది, మేము ఎలా ఉండాలి, మరి మా జనాభా ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మాకెందుకు ప్రాధాన్యత తగ్గింది, అటు రెడ్డి కమ్మ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు ఆధిపత్యం ఎక్కువ అంటూ ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రానంతరం ఏపీలో బీసీ ఎమ్మెల్యేలు నామమాత్రంగా ఉన్నారని తెలిపారు. మరి ఎందుకు స్వాతంత్రం సిద్ధించి ఇన్ని రోజులు, ఇన్నేళ్ళు అవుతున్నప్పటికీ కూడా మాకెందుకు అన్యాయం జరుగుతుంది, మాకెందుకు అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు, సామాజిక వర్గం నుంచి అలాగే కమ్మ సామాజిక వర్గం నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మా దాంట్లో ఇంతమంది జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మాకెందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఇక మీదటైనా మాకు ఆ ప్రాధాన్యత కల్పించాలి, మాకు చట్టసభలో స్థానం కల్పించాలి అనేది మాత్రమే ఆయన ఆవేదన. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.